భార్య నోముల పుణ్యఫలం భర్తకు కూడా లభిస్తుందా? తప్పకుండా లభిస్తుంది. రోజుకు పగలు రాత్రి ఉన్నట్టే నాణేనికి బొమ్మ బొరుసు కూడా ఉన్నట్లే ఇంటికి భార్యాభర్తలు ఇద్దరు సమభాగస్వామ్యంతో నిర్వహించేది ఆదర్శవంతమైన గృహం. భార్య గృహిణి అయితే భర్త గృహస్థు. భార్య చేసే వంట కూడా ఒక రకమైన పూజే. భర్త దేవతారాధన చేస్తే భార్య అందుకు కావలసిన సకల సంభారాలను నైవేద్యాలను సమకూర్చుతుంది. అది పూజలో భాగమే అవుతుంది. భార్య చేసే పూజల్లో వ్రతాలు, తులసి ఆరాధన, నోములు అధికం. తులసీదేవి పూజలతో జలంధరుడు, మండోదరి పూజలతో రావణుడు పుణ్యబలాన్ని పెంచుకున్న కథలు మనకి తెలిసినవే. అలా ఇల్లాలు నిర్వహించే పూజలతో ఇంటిల్లిపాదికి రక్షణ ఉంటుంది. సావిత్రి పూజాఫలం సత్యవంతుణ్ణి బ్రతికించింది. చారుమతి నిర్వహించిన వరలక్ష్మి వ్రతం ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించిన విషయం తెలిసిందే కదా.